ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మన టీవీ. మన టీవీ మన కోసం నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో ప్రశ్న రావణ్ అరెస్ట్ అయ్యాడు. సో ఇప్పుడు రిమాండ్లో ఉన్నాడు. 14 రోజులు రిమాండ్ విధించింది. రేపు ఏపీ పోలీసులు కస్టడీ కోరే అవకాశం ఉంది. సో ఇలాంటి నేపథ్యంలో ప్రశ్న రావణ్ ప్రశ్నిస్తే ఎందుకు అరెస్ట్ అయ్యాడు, లేదు అసలు ప్రశ్న రావణ్ మీద ఉపా చట్టం పెట్టడం కరెక్టా అనేవి చాలామంది మాట్లాడుతున్నారు. అండ్ దీనికి కొనసాగింపుగా ఒక కామెంట్ వచ్చింది నాకు మార్నింగ్ నేను చేసిన వీడియోకి. ఆ కామెంట్ చూపిస్తాను మీకు. నువ్వేంట్రా ఒక పక్షాన మాట్లాడుతున్నావు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఆ మాటలే కదా, రావణ మాట్లాడింది ఒక హీరో ఒక డిప్యూటీ సీఎం మాట్లాడితే తప్పులేదు, కానీ అదే మాటలు రివిజన్ చేసి మాట్లాడటం అది తప్పు ఎలా అవుతుందో జనాలు ఎవరి తప్పు ఎవరిది బొప్పు అని చూస్తున్నారు. రాజద్రోహం రావణ్ ఎలా చేశాడు, మన దేశంలోని సీక్రెట్స్ ఇతర దేశాలకు సీక్రెట్గా ఏమన్నా చెప్తున్నాడా, నీవు యాంకర్ అయి ఉండి అలా ఎలా మాట్లాడుతున్నావు. సో మార్నింగ్ ఒక వీడియో చేయడం జరిగింది ప్రశ్న రావణ్ మీద. ఎన్ఐఏ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఎన్ఐఏ ఆల్రెడీ మన ఏపీలో ఎలాంటి కేసుల్లో ఎన్ఐఏ ఎంట్రీ ఇచ్చింది, రాజద్రోహం పెట్టకపోయినా సరే ఎవరన్నా మాజీ సీఎం మీద దాడి చేసినా, కత్తితో దాడి చేసినా, ఎందుకంటే ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అప్పుడు ఎయిర్పోర్ట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కోడి కత్తితో దాడి చేసిన ఘటనలో సీనుకి 5 ఏళ్ళు జైలు శిక్ష పడింది. సో ఇలాంటి నేపథ్యంలో ఎన్ఐఏ ఎంట్రీ ఇచ్చే ఉందా లేదా అనేది మనం ఒక చిన్న వీడియో చేస్తే దాని కింద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది అదే రావణ్ మాట్లాడాడు. నేనంట అనలైజ్ చేయకుండా మాట్లాడానంట, అసలు ఏం చెప్పానో ఆయనకు అర్థం కాలేదంట. సో వాస్తవానికి మనోడు కామెంట్ పెట్టాడు, బాగానే ఉంది. సరే కొన్ని వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. సో అంటే ఈ వీడియో ఇప్పుడు నేను చేస్తే లేదు ఫలానా పార్టీకే సపోర్టు అని మాట్లాడతారు. సరే ఇప్పటిదాకా ప్రశ్న టీం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి ఎంటైర్ వైసీపీ టీంకి ఒక అంటే కృతజ్ఞత కూడా వాళ్ళు చెప్పారు. ప్రశ్న టీం నుంచి రిలీజ్ చేస్తారు. ఆవిడ ఉంటుంది కదా, ఆవిడ ఒక వీడియో రిలీజ్ చేసింది. ఏమని, జగన్మోహన్ రెడ్డి గారికి అండ్ ఎంటైర్ వైసీపీ టీంకి చాలా పెద్ద థ్యాంక్స్ అని చెప్పింది. అండ్ అది జరిగిన కాసేపటికే కొడాలి నాని ప్రశ్న పెట్టి, లేదు జోసెఫ్ చౌదరి కమ్మ కులస్తుడు కాబట్టి మాకు అతనికి సంబంధం లేదు, అతను టీడీపీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పి గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని చెప్పడం జరిగింది. సో సరే రాజకీయాలు కాసేపు పక్కన పెట్టేద్దాం. ఏదైతే మనకు వచ్చిన కామెంట్ ఉందో ఆ కామెంట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. సో ఫస్ట్ పాయింట్, పవన్ కళ్యాణ్ అన్నాడు. ఎప్పుడు ఏ సందర్భంలో అన్నాడు పవన్ కళ్యాణ్ చెప్తాను. సో 3 పెళ్ళిళ్ళు జరిగాయని అండ్ ఇంట్లో ఆడవాళ్ళని వాళ్ళ బిడ్డని వచ్చి దారుణంగా ఆ ఘాతుకం చేస్తానని మాట్లాడారు. అవి నేను ఇప్పుడు చూపించడం కరెక్ట్ కాదు, ఇప్పుడు యూట్యూబ్ గైడ్లైన్స్ పడతాయి. సో ఎవరేమన్నాడు ఏ మాట్లాడినా చెప్తా. పోసాని కృష్ణమురళి, నీ ఇంట్లో కూతురు ఉంది పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకో, కాపు కులం నా కూడా, నీ ఇంట్లో కూతురు ఉంది, మీ కూతురు రేపొద్దున పెద్ద ఉద్ది, నేను అప్పటికీ బతికే ఉంటా అని చెప్పి మాట్లాడాడు. సో తర్వాత బోరుగడ్డ అనిల్, దేనికి పుట్టావురా నువ్వు అని ఎంత దారుణంగా అంటే అసలు మాట్లాడలేనటువంటి మాటలు. అలాంటి మాటలు మాట్లాడితే ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ కార్యకర్తలని ఆపాల్సింది పోయి అలాంటి వ్యక్తులు పిచ్చి పిచ్చిగా ఇంట్లో ఆడవాళ్ళ గురించి, కడుపును పుట్టిన ఆడబిడ్డల గురించి అత్యంత జిగుప్సాకరంగా మాట్లాడితే పవన్ కళ్యాణ్ సో డిఫెండ్ చేయడం కోసం కొడకల్లారా అన్నాడు. ఏమన్నాడు పవన్ కళ్యాణ్? కొడకల్లారా అన్నాడు. కొడకల్లారా ఈ మాట అన్నాడు. అది ఏ సందర్భం? ప్రశ్న రావణ్ అన్నది ఏ సందర్భం? ఇదే ప్రశ్న రావణ్ సనాతన ధర్మం గురించి, సనాతనం గురించి సన్ ప్లస్ ఒక పచ్చి బూతు, అది నేను మాట్లాడలేను. సో ఆ పచ్చి బూతు సనాతనం అని చెప్పి మీన్స్ వేసుకుంటారని చెప్పి మాట్లాడాడు. ద్రౌపది చీర లాగితే ఇప్పుడు లాగిస్తావా అని చెప్పి మాట్లాడాడు.
రాముడి గురించి నీచంగా మాట్లాడాడు, సీత గురించి నీచంగా మాట్లాడాడు. ప్రతి దాని గురించి హిందూకు సంబంధించినటువంటి ఏదైతే మనం చాలా ఎక్స్ట్రీమ్గా భావిస్తామో వాటన్నిటి గురించి అవహేళన అపహాస్యం చేస్తూ మాట్లాడాడు. అంత దారుణం పవన్ కళ్యాణ్ చేశాడా? పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా విమర్శించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వాళ్ళ ఫేమ్ కోసం వచ్చిన వాళ్ళు. ఇప్పటిదాకా గడిచిన ఇన్నేళ్లలో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత ఎవరైనా ఏ చిన్నోడైనా మాట్లాడితే పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవుతాడా? రెస్పాండ్ అయ్యాడా? అసలు అక్కడ దాకా ఎందుకు? పవన్ కళ్యాణ్ ఎర్ర టవల్ కట్టుకొని మాట్లాడితే ఉద్వేగపూరిత ప్రసంగాలు చేసినప్పుడు, అసలు నెక్స్ట్ లెవెల్లో మాట్లాడినప్పుడు, చేగువీరా అన్నప్పుడు విజిల్ వేసిన వాళ్ళు, పర్సనల్గా ఫోన్ చేసి అప్రిషియేట్ చేసిన వాళ్ళు ఇవాళ సనాతన ధర్మం అనేసరికి ఒక్కసారిగా అందరికీ నోర్లు ఒక్కసారి లేచిపోయాయి. ఎవరి నమ్మకం వాళ్ళది, ఎవరి సిద్ధాంతం వాళ్ళది. మీకు నచ్చితే ఫాలో అవ్వండి, లేదంటే లేదు. ఎవరైనా అంతే కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్తారు, ప్రేయర్ చేయాలి, నాకు ఏదైనా ఎక్కువ స్ట్రెస్ అనిపించినా, ఏదైనా ఇబ్బందిగా అనిపించినా ఒక ప్రేయర్ చేసుకుంటా నా మనసులో అని చెప్పారు. ఆయన ఎవరు వ్యతిరేకించట్లేదే, ఆయన ఎవరు వ్యతిరేకించరు కదా. అదే జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ తాడేపల్లి ఆఫీస్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఏదైతే తిరుమల సెట్ వేసుకున్నారు దానికి కూడా ఎవరు ఏమనలేదే. రథం దగ్ధమైంది ఈస్ట్ గోదావరి జిల్లాలో, ఇంకో రథం కట్టిస్తామన్నారే కానీ దాని మీద ప్రాపర్ ఎంక్వైరీ చేశారా? ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే చాంతాడంతలు ఇస్తుంది. అదే వాటి గురించి పవన్ కళ్యాణ్ అతన్ని విమర్శించే వాళ్ళని ఒక మాట అంటే తప్పు వచ్చిందంట. ఈ జరిగిన ఎగ్జాంపుల్స్ ఎవరికి గుర్తుండవు. జరిగిన ఎగ్జాంపుల్స్ మాత్రం చెప్పకూడదు, మాట్లాడకూడదు. పవన్ కళ్యాణ్ చేసిన తప్పు అయితే రావణ్ చేసిన తప్పే అని అంటున్నారు వాళ్ళే. పవన్ కళ్యాణ్ చేసిన తప్ప ఎవరన్నా రావణ్ ఫ్యామిలీనో లేకపోతే రావణ్ యొక్క ఇంట్లో వాళ్ళ గురించో, ఆడపిల్లల గురించో, ఆడవాళ్ళ గురించో ఎవరన్నా మాట్లాడారా? వైసీపీ వాళ్ళు మాట్లాడినంత నీచమైన లాంగ్వేజ్ ఏ పార్టీ వాళ్ళైనా, లేకపోతే ప్రశ్నారావణ్ని వ్యతిరేకించే వాళ్ళైనా, మనం ఇందాక కూడా వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ప్రశ్నారావణ్ వాళ్ళ వైఫ్ మాట్లాడారు. నిజంగా ఆవిడ ఎంత బాధపడి ఉంటే మమ్మల్ని చంపేయండి అని ఒక మాట అనింది ఆవిడ. మరి నిజంగా ప్రశ్నారావణ్ కనుక ఆ మాట మాట్లాడుకుంటే ఇవాళ అక్కడికి వెళ్ళేవాడా? ఒకవేళ అంటే ఇంతమంది సనాతనం గురించి లేకపోతే మాట్లాడతారు కదా, సో ఆ రామాయణాలు మహాభారతాల గురించే. రావణాసురుడు కనుక సీతని అపహరించకపోతే రామాయణం జరిగేదా? ఇంట్లో ఒక మాట చెప్పుంటే, ఆడవాళ్ళు కనుక ఒక మాట చెప్పుంటే ఆ రావణాసురుడికి, వాళ్ళ భార్య కనుక లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు చెప్పుంటే ఇది రామాయణం జరిగేదా? సో నిజంగా అంటే ఏ ఒక్క తప్పు మీ మగాడు, మీ ఇంట్లో ఉన్న వాళ్ళు, మీ పిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, మీ భర్తలు కావచ్చు, మీ మామలు కావచ్చు, ఎవరన్నా ఒక తప్పు చేస్తున్నారంటే అది కొంచెం మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో ఉన్న ఆడవాళ్ళే చెప్పాలి ఈ తప్పు. సరిగ్గా ఎప్పుడైతే 2024 ఎలక్షన్స్కి ముందు చంద్రబాబు నాయుడు గారు సతీమణి నిండు సభలో అవమానించిన తర్వాత, లోకేష్ గారి పుట్టుక గురించి అవమానించిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు భీష్మించుకొని నేను సీఎం అయ్యేంత వరకు నేను అసెంబ్లీకి రాను అని చెప్పిన తర్వాత వైసీపీలో ఎంతమంది నాయకులు బయటకు వచ్చి మాట్లాడలేదు? ఆ రోజున పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజున వైసీపీ ఇంత అవమానించింది, నిండు సభలో అగౌరవపరిచింది, దానివల్లే వైసీపీ 11 సీట్లు పడిపోయింది అని చెప్పి జోగి రమేష్ లాంటి వాళ్ళు, పేరు నాని లాంటి వాళ్ళు ఎంతమంది మాట్లాడలేదు? అంటే ఒక ఏజ్కి ఇచ్చే గౌరవం ఇవ్వకుండా ఒక రాజ్యాంగబద్ధ పదవో లేకపోతే ఒక ప్రభుత్వాధినేతలను, ఒక పార్టీ అధినేతను, లేకపోతే అంటే ప్రశ్నించాలి. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ ప్రశ్నించొద్దు అని కాదు, ప్రశ్నించాలి. ప్రశ్నించాల్సిన అవసరం మన మీద ఉంది. ప్రతి ఒక్క యూట్యూబర్ కావచ్చు, ఎవరి కాళ్ళు ఇండివిజువల్గా ఛానల్ పెట్టిన వాళ్ళు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ప్రశ్నించే తత్వం ఉంటే ప్రశ్నించాలి. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ అక్కడ ఆ సందర్భం ఏంటి, ఇక్కడ ప్రశ్నారావణ్ సందర్భం ఏంటి? ప్రశ్నారావణ్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద ఎవరన్నా నీచంగా మాట్లాడారా? పవన్ కళ్యాణ్ నోట్లో అని మాట్లాడాడు. అదే మాట కనుక మీ ఇంట్లో వాళ్ళ ముందు మాట్లాడితే ఆ మాట మాట్లాడగలమా? చెప్పించి కొడతారు.
మరి పవన్ కళ్యాణ్ అన్నటువంటి ప్రశ్నారావుని వాళ్ళు రిమాండ్ విధించారు. అండ్ దానికి సంబంధించి కొనసాగింపుగా ఆయన మీద ఓన్లీ పవన్ కళ్యాణ్ని అన్నాడని కాదు, యువతని మావోయిస్టు భావజాలం వైపు పరిగెత్తించడం, అండ్ అంతేకాకుండా ఏదైతే కులాలు మతాల్ని మనుషుల్ని రెచ్చగొట్టడం, ఇలాంటివన్నీ కలిపే ఆయన మీద రాజద్రోహం పడింది. చాలామంది మాట్లాడుతున్నారు అసలు ప్రశ్నారావణ మీద రాజద్రోహం అండి. నిజాలు మాట్లాడుకోవాలి, ఎండ్ ఆఫ్ ది డే నిజాలే మాట్లాడుకుందాం మనం. ఎందుకంటే ఇవాళ ప్రశ్నారావణు రేపు ఇంకొకడు అది కాదు మ్యాటర్. కానీ మనం నిజం మాట్లాడుకుంటే ఎప్పటికీ ఉంటుంది. అరే పలానావాడు నిజం చెప్పాడు. ఇప్పుడు యాక్చువల్గా మనం ఈ కంటెంట్ చేయడానికి మొత్తం కారణం ఒక మేరియా, ఆవిడ పేరు ఏదో ఉంది, ఒక మేరీ అనే ఒక ఆవిడ కామెంట్ పెట్టింది. ఏమని, ప్రశ్నారావణ్ మాట్లాడింది తప్పైతే పవన్ కళ్యాణ్ మాట్లాడింది కూడా తప్పే కదా. సో దానికోసం మీకు ఈ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సో మరి మీరేమనుకుంటున్నారు మస్ట్ కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.